నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనవసరపు ఆకాంక్షలకు ప్రజలకు దూరం చేసేలా ఎలాంటి చర్యలు వద్దు. వైవి రామిరెడ్డికి మైనింగ్ అధికారుల షాక్, అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ జరిమానా. స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ఫోకస్, అనేక చోట్ల ముమ్మర తనిఖీలు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు. నిపుణుల కమిటీతో జస్టిస్ పీసీ ఘోష్ భేటీ, మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజీలపై చర్చలు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే సినీ నటుడు పృథ్వీరాజ్ కు షాక్ తగిలింది. ఆయనకు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవర్తి చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి కేసు వేసింది. ఆయన కోర్టుకు గైర్హాజరవుతుండటంతో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో సీఎం చంద్రబాబు కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. ఆయన పర్యటన సందర్భంగా తిరుమల అధికారులు గతంలో జగన్ పర్యటన సందర్భంగా కట్టినట్లే దారి వెంట పరదాలు కట్టారు. తిరుమలలో సీఎం చంద్రబాబు కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. ఆయన పర్యటన సందర్భంగా తిరుమల అధికారులు గతంలో జగన్ పర్యటన సందర్భంగా కట్టినట్లే దారి వెంట పరదాలు కట్టారు. ఈ విషయమై చంద్రబాబు సీరియస్ అయ్యారు. తన పర్యటనలో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. పాత పద్ధతులు వీడాలని అధికారులకు స్పష్టం చేశారు. సీఎంను ప్రజలకు దూరం చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమల కొండపై కట్టిన పరదాలను అధికారులు వెంటనే తొలగించారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి వెంకటకృష్ణ అందిస్తారు. చెప్పండి వెంకటకృష్ణ. గతంలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను కూడా ప్రజలకు దూరం చేసేట్టుగాను, ప్రజలకు కనుమరుగు చేసే విధంగా అవన్నీ ఉన్నాయని చెప్పేసి గుర్తించిన చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా విచిత్ర ధోరణిలో ఉన్నాయని, వాటి నుండి కూడా ఆంక్షలు, ఇలాంటి ప్రజలకు దూరం చేసే ఆంక్షలన్నింటి కూడా దూరం చేయాలని కూడా గట్టిగా వారు ఆదేశాలు అయితే జారీ చేస్తూ వచ్చారు. గతంలో కూడా కరకట్ట నుంచి మన ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు, విజయవాడలో ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనల విషయంలో కూడా ఆయన అంటే సీరియస్ గా ఆదేశాలు మాత్రం జారీ చేస్తూ వచ్చారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మాత్రం ఎప్పుడు తలెత్తకూడదని, ట్రాఫిక్ ఒక విఐపీ వెళ్తున్నాడని చెప్పేసి ట్రాఫిక్ గంటలు వెళ్ళి ఆపేసి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పాలు చేయొద్దని కూడా అతను వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఇదే విషయాన్ని అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా తిరుపతిలో అతను గమనించిన వెంటనే ఆ పరదాల సంస్కృతిని వేయండి అని చెప్పేసి సీరియస్ అవుతూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా వాళ్ళందరూ కూడా దర్శనాలకి వాళ్ళు క్యూ లైన్ లో ఉండి గంటల తరబడి దర్శనం కోసం ఎదురు చూస్తే ప్రజలు కూడా ఒక విఐపీల కారణంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టొద్దని, ప్రజల్ని ప్రభుత్వానికి పాలకులకు దూరం చేసే పరిస్థితులు ఏవి కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పేసి సీరియస్ గా వార్నింగ్ అయితే ఇస్తూ వచ్చారు. థ్యాంక్ యూ వెంకటకృష్ణ.
వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి మైనింగ్ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నారంటూ రాపూరు సమీపంలో రామిరెడ్డికి చెందిన ఎస్ఎల్వి పోస్ట్ క్రషర్ కంపెనీపై అధికారులకు ఫిర్యాదులందాయి. గడిచిన 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల టన్నుల బ్లూ మెటల్ను అక్రమంగా తవ్వినట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అటవీ శాఖకు చెందిన భూముల్లో రామిరెడ్డి అక్రమ మైనింగ్ చేపట్టినట్లు ఫిర్యాదులు అందడంతో మైనింగ్ అధికారులు ఆయనకు 75 కోట్ల రూపాయల జరిమానా విధించారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన గొర్రెల స్కామ్పై దర్యాప్తు చేసేందుకు తాజాగా ఈడీ దృష్టి పెట్టింది. ఈ స్కామ్లో సుమారు 700 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడం, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలు గుర్తించిన అధికారులు పీఎంఎల్ఏ చట్టం కింద విచారణ చేయనుంది. గొర్రెల స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసిన ఈడీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం కింద లబ్ధిదారుల వివరాలు అందించాలని ఆదేశించారు. సూర్యాపేట శాసనసభ్యునిగా జగదీష్ రెడ్డి వరుసగా 3వ గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు పాదయాత్ర నిర్వహించారు. సూర్యాపేట నుంచి యాదాద్రి వరకు ఈ యాత్ర చేపట్టారు. హ్యాట్రిక్ విజయం సాధించిన సందర్భంగా యాదగిరిగుట్టలో స్వామివారికి మొక్కులు చెల్లించేందుకు తాము ఈ యాత్ర చేపట్టినట్లు యాత్రలో పాల్గొన్న ఎలక హరీష్ రెడ్డి, తిప్పరి సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సందీప్ రెడ్డి తెలిపారు. ఉదయం జిల్లా కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర యాదాద్రికి బయలుదేరారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. రాజేంద్రనగర్, శంషాబాద్, చెవెల్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సుల్ని రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై జరిమానా విధిస్తున్నారు. ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేస్తున్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపకూడదని అధికారులు సూచించారు. విశాఖ ఉక్కు నగరంలో విశాఖ విమల్ విద్యాలయం మూతబడింది. విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు స్కూల్ మూసివేసి కనిపించింది. చాలా కాలంగా విద్యార్థులు అతి తక్కువ ఫీజులో సేవలందించిన విశాఖ విమల్ విశ్వవిద్యాలయం ఈ ఏడాది మూసి ఉండటంతో విద్యార్థుల భవితవ్యం ఆగమ గోచరంగా మారింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, సంఘాల నాయకులు పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన నిర్వహించారు.
విశాఖ విద్యాలయంలోని 2007 బ్యాచ్ అనమాట. నేను ఇక్కడ మాకు ఎంత బాగా అయిందంటే ఎడ్యుకేషన్, మేమందరూ మా ప్లాంట్ లోని కానీ ఎక్కడైనా సరే వాతావరణంకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూల్ మాకు చాలా చాలా మంచిగా చూసుకునేది. అసలు యాక్చువల్ గా ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి, చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే. ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైమ్ లోని స్టార్టింగ్ లోని ఇలా ఆపేయడం అన్నది చాలా ఘోరం. ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం. ఇది అవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ఏంటవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే స్కూల్స్ కానీ ఎవరైనా మూవ్ అవ్వగలుగుతారు, కానీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంతకు ముందు అంటే మేము అందరూ ఫ్రీగానే చదువుకున్నాం. ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు, డెవలప్ అవుతూనే ఉంది. అలా డెవలప్ అవుతున్న దాన్ని స్కూల్ ని మధ్యలో ఆపేయడం అన్నది చాలా ఘోరం. వీళ్ళ భవిష్యత్తు ఏటవుతుంది, ఎలాగవుతుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి స్కూల్లో. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే పేరే తప్పించే కానీ ముందు స్కూల్ గ్రౌండ్ కానీ లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్, ప్రతిదీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ ఎవ్రీథింగ్. కార్పొరేట్ స్కూల్స్ కి కాంపిటీషన్ గా ఉండే స్కూల్ అన్నమాట ఇక్కడ. అలాంటి స్కూల్ ని ఇప్పుడు మూసేస్తున్నారు అని అంటే చాలా బాధాకరం. దీన్ని మాత్రం ఇలా జరగడానికి అవకాశం లేకుండా మేము అందరం మా యొక్క బ్యాచెస్ మాత్రం అందరం కలిసి మేము పోరాడతాము. వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మేమైతే ఖచ్చితంగా చూసుకుంటాము. ఈ పిల్లల భవిష్యత్తు కాదు, ఇక్కడ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళు కూడా ప్లాంట్ లో కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు రీజాయినింగ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు అని అంటే చాలా దారుణం అన్నమాట. ప్రభుత్వం కొంచెం దీన్ని ఏదైనా చర్య తీసుకొని వీళ్ళందరినీ చూడాలన్నమాట. ప్రభుత్వం మారింది కాబట్టి మనకి భవిష్యత్తు కూడా మారాలి, వీళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి. విశాఖ ఉక్కు నగరంలో విశాఖ విమల్ విశ్వవిద్యాలయం మూతపడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. థ్యాంక్ యూ ఝాన్సీ. విశాఖ ఉక్కులో గత 40 ఏళ్లుగా సేవలు అందించినటువంటి విశాఖ విమల విద్యాలయం ఈ రోజు నుంచి కూడా మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విమల విద్యాలయానికి సంబంధించి దాదాపు 40 ఏళ్ల కాలంగా అయితే సేవలు అందిస్తుంది. వందలాది మంది, వేలాది మంది విద్యార్థులు కూడా అదే పాఠశాలలో విద్యను అభ్యసించి బయటకు వచ్చిన వారు. అయితే ఇప్పుడు వివిధ రకాల హోదాల్లో కూడా వారంతా కూడా పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే తీసుకుందో ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం విశాఖ విమల విద్యాలయం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కూడా పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా తిరిగి పంపించే ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టే పరిస్థితి విశాఖ విమల విద్యాలయంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయో ఎయిడెడ్ పాఠశాలలన్నింటినీ కూడా అనుసంధానిస్తానంటూ కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా అందులో పనిచేసినటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారో వారందరూ కూడా మరలా తిరిగి అదే శాఖలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉపాధ్యాయుల కొరత కూడా కొంత కొట్టొచ్చినట్టుగైతే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం విశాఖ ఉక్కు నగరానికి సంబంధించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి విమల విద్యాలయాన్ని విశాఖ ఉక్కు యాజమాన్యమే రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఏడాదితో పాటుగా ఈ ఏడాదికి సంబంధించినటువంటి కానీ లేదా 2024, 2025 సంబంధించినటువంటి పాఠశాల అనుమతులు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ రెన్యువల్ చేయించిన నేపథ్యంలో ఆ స్కూల్ కి సంబంధించినటువంటి దాన్ని మూతవేయాలంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పాఠశాల 12వ తేదీన ప్రారంభం కానున్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఉన్నాయి. అయితే నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిందో ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒకరోజు గడువునైతే పొడిగించారు. అయితే ఈ రోజు నుంచి పాఠశాలలో పునఃప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పంపించే ప్రయత్నం అయితే చేసింది. అయితే దీనికి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా విద్యార్థులు కానీ విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలందరూ కూడా అక్కడ ఆందోళన చేపట్టారు. ఇప్పటికీ కూడా ఆందోళన పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి డిఈఓని సంప్రదించే ప్రయత్నం కూడా ఉదయం నుంచి కూడా ఆయన అందుబాటులోకి రాలేని పరిస్థితి. ముఖ్యంగా ఇదే పాఠశాలకు సంబంధించి ఎవరైతే మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారో పల్లా శ్రీనివాస్ కూడా విద్యుత్ సంఘాలు జరిగి ఆయన అందించిన పరిస్థితి ఉంది. పాఠశాలకు ఆయన సంప్రదించడం విశాఖ పాఠశాల మళ్ళీ తెరుచుకునే విధంగా కూడా తను కృషి చేస్తానంటూ కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ చంద్రశేఖర్.
వైసీపీ ముఖ్య నాయకుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చెప్పులకు మురిసిపోయి లోకేష్ జూమ్ మీటింగ్లోకి వస్తే వాళ్ళకి తప్పు అని చెప్పలేదన్నారు. దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. ఉత్తరాంధ్రను దోచిన లుచ్చా విజయసాయిరెడ్డిపై చట్టపరంగా విచారణ జరుగుతుందని చెప్పారు. కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ కనుసైగ చేస్తే వీళ్ళందరూ ఉండగలరా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళది. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చనలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది? ఏం జరిగింది చెప్పండి. నిన్న పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పట్టియడం కోసం మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. అలా ప్రజలందరూ బందిపోటు దొంగలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని టీవీలో ఆఫీసారు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు. ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. టీవీల ముందు ఇళ్లలో మనుషులు. అంటే ఒక మహానాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూశారు నిన్న. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ మీట్. మరి ఇన్నాళ్ళు పెద్ద పుల్లులాగా మాట్లాడారే, ఏమయ్యారు ఇవాళ? పిల్లుల్లో మాట్లాడుతున్నారండి ఇవాళ. రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు? ఈ పోలీసులు పెట్టుకునే కదా ఈ పిల్లి వల్లభనేని వంశీ చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే 4+4 గన్మెన్లు. దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 గన్మెన్లు. మేము ఇంతవరకు మా గన్మెన్లు మేము తీసుకోలేదే. కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీ 2024ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. నీట్ కౌన్సిలింగ్ను ఆపేది లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఇక ఫలితాల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలుపుతూ ఎన్టీఏ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఈ సందర్భంగా కోర్టుకు కేంద్రం వెల్లడించింది. వారికి మళ్లీ జూన్ 23న పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది. కేంద్ర మంత్రిగా జి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన చార్జ్ తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయన వరుసగా రెండోసారి గెలుపొందారు. గత ప్రభుత్వంలో ఆయన కేంద్రంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్న కిషన్ రెడ్డికి ఈసారి బొగ్గు గనుల శాఖ దక్కింది. తెలంగాణలో బొగ్గు గనులు ఉండటంతో పలు ప్రాజెక్టులు తెలంగాణకొచ్చే అవకాశం ఉంది. సాయుధ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో సాయుధ పోరాట యోధుల స్మృతి చిహ్నాలు, విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎట్ల గురువారెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చాడా వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో
యడ్ల గురువారెడ్డి కృషి మరువలేనిదని, గురువారెడ్డి ఆశయ సాధనకు సిపిఐ కృషి చేస్తుందన్నారు. ప్రధానంగా గురువారెడ్డి గారు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎలా ఒరిగాడు, ఆయన ఏం చేశాడనేది ప్రధానమైన చర్చ జరగాలి. ఇవాళ ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టి మరి చదువుకుంటూనే మరి అక్కడ హైదరాబాద్లో చదువుకుంటూనే రెడ్డి హాస్టల్లో ఆయన ఉంటూనే అక్కడ ఆనాడు ఉన్నటువంటి నైజాం రాచరిక వ్యవస్థ అంతానికి, అలాగే వెట్టి చాకిరి బానిసత్వం బద్దలు కొట్టేందుకు, బానిస సంఖ్యలను తొలగించేందుకు ఆయన ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీతో ఆంధ్ర మాసం సంబంధాలు పెట్టుకొని విద్యార్థి దశ నుంచే ఆయన ఎదిగి కరీంనగర్ జిల్లా దళవులో ఆయన కూడా ఒక దళ సభ్యుడిగా అనవేరు ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, మరి అనేక మంది దళ సభ్యులు ఈయన కూడా ఒకడు. అయితే ఆ దళమంతా కూడా మాందాపురం గుట్టల్లో మార్చి 14, 1945 ఎన్కౌంటర్ అయింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వచ్చింది? సాయుధ పోరాటం అంటే తెలంగాణకు విముక్తి జరగలే, తెలంగాణ భారతదేశ విలీనం కాలే, ప్రజాస్వామ్యం ఏర్పడలేదు. నైజాం రాజేమో హైదరాబాద్ సంస్థానాన్ని అంటే తెలంగాణను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు. అప్పుడు విధిరేడి పద్ధతిలో సెప్టెంబర్ 11, 1947 మరి తెలంగాణ సాయుధ పిలిపిస్తే ఆ పిలుపులో భాగంగా భూమి కొరకు, ముక్తి కొరకు, దాస్యంగాల విముక్తి కొరకు మరి ఊరు వాడ ఉప్పెల్లా కదిలి ఆనాడు మరి దొరలు గడి దొరలు గడగలాడించి తరిమి కొట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అయితే మరి మార్చి 14, 1945 ఇదో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 12 మంది మాందాపురం చనిపోయినారు. అయితే గురువారెడ్డి గారు మాత్రం మిగిలినారు. ఎందుకు గురువారెడ్డి మిగిలినారంటే గురువారెడ్డి గారిని దళం హైదరాబాద్కు పంపించింది సమాచారం కొరకు. అయితే సమాచారం తీసుకొని ఆయన దామోదర్ రెడ్డి అనే ఇంజనీర్ వచ్చినాడు నల్లగొండ. ఆయన ఆ నల్లగొండ ఆయన వచ్చిన ఆయన ఇంట్లో ఎన్కౌంటర్ చనిపోయినాడు. గురువారెడ్డి గారేమో బతికిపోయినాడు. అయితే ఏదైనా ఆయన బతికిన తర్వాత ఏం చేశాడు? ఆయన మొదటి ఎమ్మెల్యేగా సిద్దిపేటకు మరి ఇక్కడ ఇందాక నాకంటే ముందు మాట్లాడిన అందరూ చెప్పినట్టుగా డిగ్రీ కళాశాల స్థాపనలో లేదా సిద్దిపేట అభివృద్ధిలో విద్య, వైద్యం అనేక రంగాలలో మౌలిక సదుపాయాల్లో అనేక పద్ధతులలో ఆయన ప్రజల మధ్య, ప్రజల చేత, ప్రజల ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఒక మంచి మరి నాయకుడు. మరో 2-3 రోజుల్లో కేంద్ర రక్షణ మంత్రి విశాఖపట్నం రానున్నారు. రక్షణ శాఖకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. తూర్పు నావికాదళం కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. మరో 2-3 రోజుల్లో కేంద్ర రక్షణ మంత్రి విశాఖపట్నం రానున్నారు. రక్షణ శాఖకు సంబంధించిన నిధుల విడుదల చేయనున్నారు. తూర్పు నావికాదళం కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. థ్యాంక్ యూ ఝాన్సీ. మరో 2-3 రోజుల్లో విశాఖకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రానున్నారు. అయితే రాజ్నాథ్ సింగ్ రాక కోసం ఇప్పటికే తూర్పు నావికాదళానికి సంబంధించి అన్ని యూనిట్లో కూడా ముస్తాబవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ రెండవసారి రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విశాఖకైతే ఆయన వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే సంక్షోభం ఉందో సంక్షోభాన్ని నియంత్రించేందుకు అలాగే రక్షణ శాఖకు సంబంధించినటువంటి కొన్ని నిధులను కూడా ఆయన విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖకు సంబంధించినటువంటి విశాఖ నేవల్ డాక్యార్డ్ ఏదైతే తూర్పు తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉందో ఈస్టర్న్ నేవల్ కమాండ్ సంబంధించినటువంటి కొన్ని అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటిని అయితే ఆయన పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే నేవల్ డాక్యార్డ్ సంబంధించినటువంటి భవంతులు ఉన్నాయో భవనాలు కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎస్బీసీకి సంబంధించినటువంటి కొన్ని భవనాలు కూడా ఆయన ప్రారంభించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటగా ఆయన మరో 2-3 రోజుల్లో ఆయన అయితే ముందుగా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేరుకుంటారు. అక్కడ ఆయనకి నేవీకి సంబంధించినటువంటి చీఫ్ నేవల్ కమాండ్ సిఎన్సీతో పాటుగా అలాగే ఇక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ సంబంధించినటువంటి సిఎన్సీ కూడా ఆయనకైతే స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే సిఎన్సీ కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ ఇక్కడికి వచ్చిన వెంటనే అధికారులకు దేశ రక్షణకు సంబంధించినటువంటి దిశానిర్దేశం పైన కూడా 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా
దేశానికి రక్షించేందుకు ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి విషయానికి సంబంధించి కానీ ఆయన అయితే మంత్రాలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చేందుకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే దేశానికి సంబంధించిన రక్షణ శాఖ మంత్రి రానున్న నేపథ్యంలో భద్రత కూడా కట్టుదిట్టం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోకి వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి తనిఖీలన్నీ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే చేపడుతున్నారు. అయితే రాజ్నాథ్ సింగ్ రాకతో పూర్తిగా ఏదైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందో నూతన ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు కూడా ఆయన వెంట ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సింధియాకు సంబంధించినటువంటి కానీ లేదా విశాఖలో ఉన్నటువంటి పరిసరాలను కూడా ఆయన తిరిగాడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే విశాఖ తీరానికి సంబంధించినటువంటి సముద్ర తీరం ఉందో సముద్ర తీరం ప్రాంతంలో కూడా ఆయన ఒక గంట పాటు కూడా విశ్రాంతి తీసుకుని ఉండడం తెలుస్తుంది. అలాగే అక్కడి నుంచి మరలా ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ రాక కోసం పెద్ద ఎత్తున కూడా భద్రతా దళాలు కూడా ఇప్పటికే విశాఖ రావడం జరిగింది. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ లో కూడా పూర్తిగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రులు కూడా ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రాజ్నాథ్ సింగ్ రాకతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఝాన్సీ. థ్యాంక్ యూ చంద్రశేఖర్.